ఈ వీడియోలో మనము సుజుకి విక్టోరియస్ ఎవరు కొనాలి? ఎవరికి సూట్ అవుతుంది? సుజుకి విక్టోరియస్‌లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి అని స్టార్ట్ చేస్తే, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉన్న కార్ కావాలి. అంటే కార్ కొన్న తర్వాత ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుండాలి. సమస్యలు రాకూడదు. క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండకూడదు. బ్రేక్ డౌన్స్ ఉండకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు పార్ట్స్ ఫెయిల్ అయిపోవడం, ఇంజిన్ బ్రేక్ డౌన్ అయిపోవడం, మళ్ళా సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సి పడడం, ఇవన్నీ ఉండకూడదు. మంచి మైలేజ్ ఉండాలి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుండాలి అంటే ఇది మంచి ఆప్షన్ మీకు. దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్లస్ పాయింట్స్ ఏంటి అని చూస్తే, సుజుకి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం మాట్లాడుకునేది మైలేజ్. మంచి మైలేజ్ ఉన్న కారు కావాలంటే సుజుకి మనకు కనిపిస్తుందనమాట. మీకు మంచి మైలేజ్ ఉన్న కారు కావాలి అంటే ఇది మంచి సెగ్మెంట్ ఇది. మోర్ దాన్ 4 మీటర్స్ అనమాట. 4+ మీటర్స్ ఉన్న కార్లంటారు వీటిని. మిడ్ సైజ్ ఎస్యూవీ అంటారు. ఇది మంచి నీ రూము, మంచి లెగ్ రూము, మంచి బూట్ స్పేస్ అన్నీ లభిస్తాయి ఈ సైజ్‌లో. దీంట్లో ప్లస్ పాయింట్ ఫస్ట్‌దేంటంటే సేఫ్టీ. సుజుకి వాళ్ళ దగ్గర అన్నీ బావుంటాయి. మంచి మైలేజ్ ఉంటది. రిలయబుల్‌గా ఉంటాయి. డ్యూరబుల్‌గా ఉంటాయి. మైలేజ్ అనేది ఒకటి వాళ్ళు చాలా రోజులు పట్టించుకోలేదనమాట. ఇప్పుడు డిమాండ్ ఎక్కువయిందనమాట కస్టమర్ సైడ్ నుంచి. సేఫ్టీ ఉన్న కార్లనే కావాలని చూస్తున్నారు, కొంటున్నారు. కాబట్టి వాళ్ళు దీంట్లో వర్క్ చేసి బాగా మంచి స్ట్రక్చర్ బిల్డ్ చేసి సేఫ్టీ కోసం గూడా బాగా తయారు చేశారు. దీన్ని క్రాష్ టెస్ట్ గూడా చేశారు. దీంట్లో 5 స్టార్ గూడా వచ్చిందనమాట. మీకు మంచి సేఫ్టీ ఉన్న మిడ్ సైజ్ ఎస్యూవీ కావాలంటే ఇది చాలా మంచి ఆప్షన్. దాంతో పాటు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను చెప్పాను కదా మైలేజ్. మంచి ఇంజిన్ ఉందనమాట దీంట్లో. 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. మీకు పెట్రోల్ మాన్యువల్ దొరుకుతది. అలాగే పెట్రోల్‌లోనే మీకు ఆటోమేటిక్ గూడా లభిస్తుందనమాట. అది ఏంటంటే ట్రాన్స్‌మిషను టార్క్ కన్వర్టర్. మీకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుండాలి. ఆటోమేటిక్ కావాలంటే ఇది మీకు మంచి ఆప్షన్. టార్క్ కన్వర్టర్ లేదా సీవీటీ 2 బావుంటాయి. వీటిలో మనకి హెడ్ నాట్స్ రావడం, జెర్క్స్ రావడం అలాంటివేమి ఉండవనమాట. అలాంటివి లేకపోతే ఏంటంటే డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ బావుంటుంది. మీకు మెడ నొప్పి రావడం, స్పైన్ నొప్పి రావడం, బాడీ టైర్డ్ అయిపోవడం అలాంటివేం జరగవనమాట. మీకు నేను చెప్పినట్టు మాన్యువల్‌లో ఉంది. ఆటోమేటిక్ కూడా లభిస్తుంది. అదే విధంగా మీకు మైలేజ్ ఇంకా ఎక్కువ కావాలి అంటే మీకు సీఎన్‌జీ కూడా ఉందనమాట. సేమ్ ఇంజిను మనకు సీఎన్‌జీ లభిస్తుంది. మీకు మాన్యువల్ పెట్రోల్‌లో చూస్తే సీఎన్‌జీలో మాన్యువల్ మాత్రం లభిస్తది. దేర్ ఈస్ నో ఆటోమేటిక్ ఇన్ సీఎన్‌జీ. మైలేజ్ విషయానికొస్తే 27 వరకు మైలేజ్ వస్తుందనమాట సీఎన్‌జీలో. మీకు వితౌట్ సీఎన్‌జీ చూస్తే ఆల్మోస్ట్ 19, 20 ఆ రేంజ్‌లో మైలేజ్ వస్తదనమాట. ఇంకొద్దిమంది నాకు మైలేజ్ ఎక్కువ కావాలి, కానీ నాకు సీఎన్‌జీ వద్దు అని కొందరు ఉంటారనమాట. అది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. దానికేంటంటే గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ గ్యాస్ ఉండకపోవడం ఒక కారణం. ఒకవేళ గ్యాస్ అవైలబుల్‌గా ఉన్నా కూడా క్యూ ఉంటుంది. లైన్ ఉంటుంది కదా! దానికి చాలా సేపు వెయిట్ చేయాలనమాట. అదొక టైం వేస్ట్. ఇంకొక కారణం ఏంటంటే కొంతమందికి భయం గూడా ఉంటదనమాట. సీఎన్‌జీ సిలిండర్ ఏమన్నా అవుతుందేమో అనేసి భయంగా ఉంటది. కాబట్టి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తా ఉంటారు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, మీరు గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు కార్‌లో ఎవరు ఉండకూడదు. దిగేసి బయట ఉండాలనమాట. కొంతమందికి నచ్చకపోవచ్చు. కాబట్టి వాళ్ళు సీఎన్‌జీ నాకొద్దు. కానీ నాకు మైలేజ్ ఎక్కువ కావాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం స్ట్రాంగ్ హైబ్రిడ్ గూడా ఉందనమాట వీళ్ళ దగ్గర. మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకుంటే 28 మైలేజ్ వస్తదనమాట. చాలా మంచి మైలేజ్ ఇది. మీరు ఇది తీసుకుంటే గ్యాస్ కోసం క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కదా! గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు దిగాల్సిన అవసరం లేదు. అక్కడ గ్యాస్ ఉందో లేదో అనేసి ఆ టెన్షన్ కూడా ఉండదనమాట మీకు. మీరు దీన్ని చార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా అదే చార్జ్ అయిపోతా ఉంటుంది బ్యాటరీ. సో, మీకు మంచి మైలేజ్‌తో పాటు చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాస్ కోసం క్యూలో నించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ ఇవి బావుంటే సరిపోతుందా? ఇంకా ఇంకోటి కూడా ప్లస్ పాయింట్ ఉండాలి కదా! ఏంటంటే డ్రైవింగ్, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుండాలి. అది బావుండాలి అంటే మంచి సస్పెన్షన్ ఉండాలి. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుండాలి. స్టెబిలిటీ ఉండాలి. కనెక్టెడ్ ఫీల్ ఉండాలనమాట. దీంట్లో అవన్నీ గూడా ఉన్నాయన్నమాట. మంచి సస్పెన్షన్ ఉంది. మంచి స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఉంది. స్టెబిలిటీ ఉంది. స్టేబుల్‌గా ఉంటుంది. మీకు కాన్ఫిడెంట్‌గా గూడా ఉంటుందన్నమాట. బిల్డ్ క్వాలిటీ గూడా బావుందిది.
దీంట్లో నేను చెప్పాను కదా! సేఫ్టీ కూడా 5 స్టార్ ఉందనమాట. మీకు ఇవన్నీ ప్లస్ పాయింట్స్. సుజుకి కొంటే మీకు మెయిన్ ఏంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బావుంటుందనమాట. మీరు కొన్ని బ్రాండ్స్ చూస్తే ఆఫ్టర్ సేల్ సర్వీస్ కాస్త సమస్యలుంటాయి. అదే విధంగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. కొన్న వెంటనే సమస్యలు రావడం, మళ్ళా సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సిన అవసరం రావడం, అలాంటివేమీ ఉండవు వీళ్ళ దగ్గర. రిలయబుల్‌గా ఉంటాయి. మంచి ఇంజిన్స్, రిఫైన్డ్ ఇంజిన్స్, స్మూత్‌గా ఉంటుంది. డ్యూరబుల్‌గా ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు బాగా పనిచేస్తాయి. నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కాబట్టి లీనియర్ పవర్ వస్తది. మనకు ఈ జెర్క్స్ ఉండడం, లాగ్స్ ఉండడం అలాంటివేమి ఉండవనమాట. మీకు మంచి మైలేజ్‌తో పాటు మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఇది మీకు చాలా మంచి ఆప్షన్ అనమాట. తర్వాత రీసేల్ వాల్యూ కూడా కొంతమంది కొనే ముందే చూస్తా ఉంటారు. రీసేల్ వాల్యూ ఉంటుందా? ఉండదా? అనేసి. సుజుకి కార్లంటే మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. దీనికి కూడా సుజుకి విక్టోరియస్ కూడా మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. దాని గురించి కూడా మీరు వరీ కావాల్సిన అవసరం లేదనమాట. ఇంకోటి కారు కొనేటప్పుడు కొంతమంది ఇంకా ఎక్కువ ఆలోచించే విషయం ఏంటంటే, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంటుంది? మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా లేదా? సర్వీస్ సెంటర్స్ అవైలబిలిటీ ఉందా లేదా అని. సుజుకి దగ్గర చాలా ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. సర్వీస్ కూడా వాళ్ళ దగ్గర సర్వీస్ క్వాలిటీ చాలా బావుంటుంది. మీకు ఏ సమస్య ఉండదు. ఇన్ కేస్ పార్ట్స్ ఏమైనా ఫెయిల్ అయిపోయినా, పార్ట్స్ అవైలబిలిటీ కూడా చాలా బావుంటుందనమాట. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య ఉండదు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుందనమాట. వేరే కంపెనీస్‌తో కంపేర్ చేసినప్పుడు స్పేర్ పార్ట్స్ కాస్ట్ వీళ్ళవైతే చాలా తక్కువ ఉంటది. మనకు కూడా ఏదైనా ఇన్ కేస్ ఏమన్నా రిప్లేస్ చేయాలన్నా, ఏదైనా రిపేర్ అయినప్పుడు కూడా ఎక్కువ డబ్బు ఖర్చయిపోయిందనే అదొక వేరే బ్రాండ్స్ చూసుంటాం కదా! కాస్ట్ ఎక్కువుంటాయన్నమాట. ఆ స్పేర్ పార్ట్స్ కాస్ట్ కానీ, సర్వీస్ కాస్ట్ కానీ చాలా ఎక్కువుంటుంది. దీంట్లో అలాంటివేమి ఉండవు మీకు. సో, మీకు ఇది ఎందుకు కొనాలి అంటే ఫస్ట్ సేఫ్టీ ఉంది. 5 స్టార్ సేఫ్టీ ఉంది. మంచి ఇంజిన్ ఉంది. రిఫైన్డ్ ఇంజిను. మీకు మంచి మైలేజ్ వస్తది. 20 మైలేజ్ వస్తుంది. మామూలు ఇంజిన్ తీసుకున్నా మీరు 19, 20 మైలేజ్ వస్తది. మీకు సిటీకైనా, హైవేకైనా మంచి కారు. ఎందుకంటే ఇది సేఫ్టీ ఉంది. బిల్డ్ క్వాలిటీ బావుంది. మంచి సస్పెన్షను, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్, కనెక్టెడ్ ఫీలింగ్ అన్నీ బావున్నాయి. దాంతో పాటు సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంది. లోపల కూర్చున్నప్పుడు ఆ విజిబిలిటీ, ఆ బోనెట్ విజిబిలిటీ అంతా కూడా చాలా బావుంటది. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు కూడా కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేయొచ్చనమాట. మీరు దీన్ని సిటీకైనా వాడొచ్చు, హైవేకైనా వాడొచ్చు. మీరు సిటీలో కూడా ఎక్కువ శాతం వాడుతున్నట్టుంటే ఎక్కువ ఇది హైబ్రిడ్ మోడ్‌లోనే రన్ అవుతా ఉంటుంది. అది కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట. మీకు మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య కూడా లేదు కాబట్టి మీరు దీన్ని కొనుక్కోవచ్చనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైజింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇది పెట్రోల్ మాన్యువల్ ప్రైజింగ్ చూస్తే మనకు 10,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. అదేవిధంగా మనం ఆటోమేటిక్ చూస్తే ఇది ఆటోమేటిక్ కూడా మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఇది పెట్రోల్ మాన్యువల్ అని చెప్పాను కదా! అది 1.5 లీటర్ వస్తుందనమాట. దాని కాంబినేషన్‌లోనే టార్క్ కన్వర్టర్ వస్తది. చాలా మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్. దీంట్లో హెడ్ నాట్స్, బాడీలో జెర్క్స్ అవేమి ఉండవు. దాంతో మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఇది ప్రైజింగ్ చూస్తే 13 లాక్స్ 36,000 వరకు ఉందనమాట. ఎక్స్ షోరూమ్ ప్రైసు. మనకు ఆన్ రోడ్ 16.86 ఆ రేంజ్‌లో వస్తదనమాట. అదే విధంగా వీళ్ళ దగ్గర ఇంకోటి కూడా కాంబినేషన్ ఉందని చెప్పాను కదా! స్ట్రాంగ్ హైబ్రిడ్. అది కూడా సీవీటీ అనమాట. ఈసీవీటీ అనేసి అది కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. మీకు వేరే యూనో టా టార్క్ కన్వర్టర్ సీవీటీ కాకుండా వేరే ఆటోమేటిక్స్ తీసుకుంటే కాస్త ఇలా హెడ్ నాట్స్ ఉండడం, కాస్త లాగ్ రావడం, కాస్త డిలే ఉండడం, లేదా సడెన్‌గా అలా మూవ్‌మెంట్స్ ఉండడం అలాంటివి ఉంటాయన్నమాట. మీకు అదే టార్క్ కన్వర్టర్ గానీ, సీవీటీ గానీ తీసుకుంటే ఇవేమి ఉండవన్నమాట. చాలా స్మూత్‌గా ఉంటుంది. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఇవి మంచి ఆప్షన్స్. 2 మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్సే. టార్క్ కన్వర్టర్ బావుంది. అదే విధంగా మనకి సీవీటీ గూడా ఉందన్నమాట. అదే విధంగా నేను చెప్పాను కదా మీకు సీఎన్‌జీ గూడా ఉందనేసి. సీఎన్‌జీ ప్రైస్ చూస్తే 11,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైసు. అదే విధంగా ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే 14,55,000 ఆ రేంజ్‌లో వస్తుందన్నమాట. మీకు దీంట్లో ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్ గ్రిప్ అనేసి కూడా వస్తది. ఆల్ వీల్ డ్రైవ్ కూడా వస్తదనమాట. మీరు ఇది ఆహ్, మోస్ట్ ఆఫ్ ద టెర్రైన్స్‌లో వాడొచ్చనమాట. మీరు ఇన్ కేసు ఈ కార్ తీసుకొని నేను ఆల్మోస్ట్ ఎలాంటి టెర్రైన్స్‌లో అయినా తీసుకెళ్ళాలి.
ఇది ఉపయోగకరంగా ఉండాలి అని చూస్తుంటే మీకు ఇది ఈ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్. ఎందుకంటే ఇది ఆల్ గ్రిప్ కూడా ఉందనమాట. ఆల్ వీల్ డ్రైవ్ లాగా. మీరు ఆల్మోస్ట్ అన్ని టెర్రైన్స్‌లో కూడా వాడుకోవచ్చనమాట. అంటే నేనేదో ఆఫ్ రోడ్ లాగా అని చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ ది టెర్రైన్స్‌కి చాలా పనికొచ్చే కార్ అనమాట ఇది. మీకు ఆల్ గ్రిప్ దొరుకుతది. స్ట్రాంగ్ హైబ్రిడ్ దొరుకుతుంది. మంచి ట్రాన్స్‌మిషన్స్ కూడా ఉన్నాయి. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా, అదే విధంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ అయినా గానీ. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.